నెంబర్ 1 ఏట్రా తెగుపుకుంటున్నారు? నెంబర్ పట్టేసాను సార్. అప్పుడే బ్రెయిన్ ఉండాలి సార్. నీకున్నది బాడీయే కదా. మీరు కావాలంటే చూడండి సార్. ఇది నెంబర్ కాదురా, ₹1,00,000 చెక్కు. ఇదే మన లక్కు. మిగతా పని నేను చూస్తాను. మీరు స్టేషన్ కాపలా ఉండండి. సామాన్లు తగ్గుతున్నాయి. అవును సార్. మీరు అసలే డల్ కేసులు. ఇప్పుడుంది వీడి కిక్కు. హలో చెప్పు. 2 టౌన్ సిఏ గారా అండి? ఎవరు మాట్లాడేది? సార్ నమస్కారం సార్. అమ్మో ఏందా చేయి లాగటం? ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఇలాగే లాగుతాంలే. లాగిన వరకు చాలుగానే. 9848032919 ఈ నెంబర్ మీదేనా? ఒక్క ఎయిర్టెలే కాదు, ఏ కంపెనీ పీస్ కావాలో చూసుకో. ఇదిగో నేను ఎస్ఐని, డ్యూటీ మీద వచ్చాను తెలుసా? ఇది డ్యూటీయే కదా. చాలా మంది వస్తుంటారు పోతుంటారు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అదేంది మా పోలీసు ఏరియా నిలబడుతుంది? సిఏ మావళ్ళయ్య గారు వచ్చినట్టున్నారు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయనకి ఇక్కడేం పని? మీకు కొత్తగానే, ఆయన మాకు పాతే, డ్యూటీ పని మీద వచ్చుంటారు. ఇదిగో ఆయన వస్తే నేను ఇక్కడ ఉన్నట్టు చెప్పకే ప్లీజ్. చెప్తే ఎందుకు నువ్వు చెప్పేది? ఇప్పుడు చెప్పనగా. తక్కువ వండర్ఫుల్. రండి బాబు గారు. ఎలా ఉంది నీ బిజినెస్? 3 బెడ్లు 6 బెడ్షీట్లు. అమెరికన్ స్టాక్ మార్కెట్ అయినా పతనం అవుతుందేమో, కానీ నీ మార్కెట్ మాత్రం పదిలం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కస్టమర్స్ కోసం వెయిటింగ్. ఇక్కడ మనం తప్ప వేరే కస్టమర్స్ ఎవరు లేరు. టైం అయిపోతుంది, మీరు లోపల పదండి. అంతేనంటావా? నువ్వు ఆగు. వస్తున్నానా? మిస్టర్ కొండ సార్, ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని వస్తే మనం రావడమే వేస్ట్ లాగుందే సార్. రోజంతా బిజీగా ఉండే బెడ్ ఖాళీగా ఉందంటే నేను నమ్మను. మీరు కొద్దిగా ఆలోచించాలి. అంతేనంటావా? అంతే. అవునంటావా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సరే, రామచంద్రరావు గారు ఇక్కడ ఏం చేస్తున్నట్టు? అంటే మంచానికి కింద పట్లకు ఏ చెక్క వాడారని చూస్తున్నాను సార్. చూసింది చాలు, నువ్వు బయటికి రా నాయనా. అంటే మీరు నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు సార్. నేను అటువంటి కాదు సార్. అవును, ఇక్కడేం చేస్తున్నావు నాయనా? అదిగా సార్, నడువు నొప్పి గురించి డాక్టర్ దగ్గరికి పోతాను. 10 నిమిషాలు మంచం కింద పడుకోమన్నాడు. అవును, నడువు నొప్పిగా ఉంటే బెడ్ మీద రెస్ట్ తీసుకుంటారు గాని బెడ్ కింద ఏం చేస్తున్నావు నాయనా? అంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకంగా చెబుతుంటారు సార్. సార్ అవును, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం తగ్గింది సార్. ఇంకొక రోజు పడుకుంటే. నీకు కొంచెం కాదు, నీకు పూర్తిగా తగ్గటానికి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. నువ్వురా. మీరు నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు సార్. అర్థం చేసుకున్నారు కానీ మీరు సిఏ గారు మీకు ఇటువంటి కొత్త సార్. అదిగా సార్, ట్రీట్మెంట్ కోసం మంచం కింద దూరితే మీరేం సార్ అపార్థం చేసుకుంటారు? మిస్టర్ కొండ, TV9 కి ఫోన్ చేసి బ్రోతల్ హౌస్ లో పట్టుబడ్డ ఎస్ఐ అనే ప్రోగ్రామ్ కవర్ చేసుకోమని చెప్పు. మరి మిగతా ఛానల్స్ మాటేంటి? సార్ మీకు దండం పెడతాను సార్. మీ లాఠీ పట్టుకుంటాను సార్. లైవ్ షో పెట్టి నా లైఫ్ స్పాయిల్ చేయకండి సార్. అసలు నేను మంచం కింద దూరింది డ్యూటీ మీదనే సార్. అవునవును, డ్యూటీ మీదే. ఓసి నీ అమ్మకడుపు నువ్వు డ్యూటీ అనకే వాళ్ళు రకంగా అనుకుంటారు. 1 టౌన్ ఎస్ఐకి 2 టౌన్ లో పని ఏమిటాయా? ప్రమాణం పూర్తిగా చెబుతున్నాను సార్. ఇక్కడ మీరు డ్యూటీ చేస్తున్న సంగతి నాకు తెలుసు సార్. ఏదో చూసి చూడట్టు పోండి సార్. చూసుకుంటారు గారే, పాకెట్లు కుక్కు. మా ఊళ్ళయ్య ఊరికే ఏది చేయడా? తప్పులేదు, మనాలేదు తనాలేదు. మేము కష్టపడి సంపాదించుకోవడం మీ జేబుల్లో. నా మాట నువ్వు ఒకడు ఉన్నావుగా మళ్ళీ. అదే ఇప్పుడు నీ డ్యూటీ కానీ డ్యూటీ చేసుకుందామా? డ్యూటీ నువ్వు పాడుకొని పోయి డ్యూటీ చేసి పోయారు వాళ్ళు వచ్చి నన్ను పోదరా ఉండు. నీ వల్ల నేరా ఇదంతా బండోడా, నీ సంగతి తెలుస్తా.